హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సుధా వాహిని వ్లాగ్స్. నేను మీ సుధా. ఈరోజు రాయలసీమ స్పెషల్ రాగి సంగటి చికెన్ పులుసు. నేను నార్మల్ చికెన్ తీసుకున్నాను. నాటుకోడి అయితే ఇంకా బాగుంటుంది. ఈ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా. 1 కప్ రైస్ తీసుకొని కడిగి కొన్ని వాటర్ పోసుకొని ఒక 10 మినిట్స్ నానబెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఒక కుక్కర్ గిన్నెలోకి మనం నానబెట్టిన రైస్ వాటర్తో సహా తీసుకొని 5-6 విజిల్స్ రానివ్వండి. రైస్ చాలా మెత్తగా ఉడకాలి. రైస్ ఉడికిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా రాగి పిండిని అట్లా వేస్తూ స్ప్రెడ్ చేసుకోవాలి. రైస్తో మిక్స్ చేయకూడదు. మీరు ఏ కప్పుతో రైస్ తీసుకున్నారో ఆ కప్పుతో 3 కప్స్ రాగిపిండి వేసుకోండి. లేదు అంత రాగిపిండి తినలేము అనుకుంటే ఇంకొక 1/2 కప్ అయినా తగ్గించవచ్చు. ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత విజిల్ తీసేసి రివర్స్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. వేడి మీదే నెయ్యి వేసుకుంటూ కింద రైస్ రాగిపిండిని బాగా కలియబెట్టాలి. ఇప్పుడు ఒక గంటితో రాగి ముద్దని ఒక గిన్నెలోకి తీసుకొని చన్నీళ్ళతో చేయిని తడుపుకుంటూ వీడియోలో చూపించిన విధంగా ముద్దలాగా చేసుకోవాలి. అంతే, రాగి ముద్ద రెడీ. ఇప్పుడు కోడికూర పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మిక్సీ జార్లోకి 2 పచ్చిమిర్చి, 1/2 ఇంచ్ అల్లం, 5-6 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇక్కడ నేను మట్టి పాత్ర తీసుకున్నాను. మీరు కడాయిలో అయినా చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించి మట్టి పాత్ర పెట్టి కొన్ని వాటర్ పోసి బాగా మరగనివ్వాలి. మరిగిన వాటర్లో కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటా ముక్కలు వేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత శుభ్రం చేసుకున్న చికెన్, ముందుగా మిక్సీ పట్టిన అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి రుచికి తగ్గట్టుగా సాల్ట్, కొంచెం కారం వేసుకొని, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అందులోనే పసుపు, కొంచెం వేయించిన సోంపు, 1.5 స్పూన్ ఆయిల్ వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత 1.5 గ్లాస్ వాటర్ పోసుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసి కొంచెం ఇంకో 5 మినిట్స్ ఉడకనివ్వాలి. చివరగా కరివేపాకు, కొత్తిమీర వేసి 2 మినిట్స్ ఉడకనించి స్టవ్ ఆఫ్ చేస్తే నోరూరించే కోడికూర పులుసు రెడీ. ఈ కాంబినేషన్ ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్. బాగుంది, మీరు కూడా ట్రై చేయండి.